హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నవంబర్ 19వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీరందరూ కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేవి 1 అవర్ కేటాయిస్తూ ఉండాలండి. సో ఎగ్జామ్ ముందు 1 వీక్ ముందు లేదా 10 డేస్ ముందు చదువుతానంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే గతంలో కొంతమంది అభ్యర్థులు అలా చదివి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మీరు ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ చదవడం అలవాటు చేసుకోండి. సో ఖచ్చితంగా మన సమాజం చుట్టూ ఏం జరుగుతుంది అన్న దాని మీద ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మనకి సమాజం మీద ఎంత అవేర్నెస్ని కలిగి ఉన్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి. సో దీన్ని ప్రతిరోజు కూడా ఇష్టంగా చదువుతూ ఉండాలండి. సో మనకి ప్రతి సబ్జెక్టు లైక్ వేరే ఏమైనా జిఎస్ అనేవి సో ఒకసారి చదివితే మరి రిపీటెడ్గా అవే చదువుతాం. కానీ ఇవి అలా కాదండి. సో మారిపోతూ ఉంటాయి. సో వాటికి అలవాటు పడాలి అంటే మనం ప్రతిరోజు కూడా 1 అవర్ అనేది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. సో అది కూడా చదివే విధానంలో చాలా స్మార్ట్గా చదువుకోవాలి. సో కొన్ని సెలెక్టెడ్గా కొన్ని ఉంటాయండి. సో కొంత ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని మనం కొంతవరకు గెస్ చేసి చదువుకోవచ్చు. సో మిగతావి రిమైనింగ్వి మనం ప్రాక్టీస్ చేసే కొంది అంటే చదువుతూ ఉండే కొంది మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే ప్రతి కరెంట్ అఫైర్ కూడా ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని సో ఎగ్జామినర్ ఎలా అడగడానికి పాసిబిలిటీ ఉంటుందో కూడా మనం అనలిటికల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని చివరి వరకు చూడండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు రానున్న ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే దేశంలోనే నంబర్ 1 మెరైన్ స్టేట్ ఏపీ. సో మనకి ఈ నెల 21వ తారీఖున జాతీయ మత్స్య దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. సో జాతీయ మత్స్య దినోత్సవాన్ని నవంబర్ 21న సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో ఆ రోజున ఢిల్లీలో సో మనకి ఏదైతే అహ్మదాబాద్లోని కేంద్ర మంత్రి చేతుల మీదుగా అంటే అహ్మదాబాద్ అండి సో మనకి గుజరాత్ సంబంధించి సో అహ్మదాబాద్లోని కేంద్ర మంత్రి చేతుల మీదుగా సో ట్రోఫీ సర్టిఫికేట్తో పాటు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్కి. అంటే ఏదైతే ఫిషరీస్ ఉంటాయో చేపల ఉత్పత్తిలో భారతదేశంలోనే దగ్గరగా 40% మన ఆంధ్రప్రదేశ్ నుంచే రావడం జరుగుతుందండి. సో ఏదైతే ఈ యొక్క ఫిషరీకి సంబంధించి మంచి చర్యలు తీసుకుంటున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెరైన్ స్టేట్గా గుర్తించడం జరిగింది. సో స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఏ స్టేట్ అని అడుగుతారు. సో మనకి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి. సో లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్రప్రదేశే ఏదైతే మెరైన్ స్టేట్లో ఫస్ట్ స్థానాన్ని సంపాదించడం జరిగింది. సో అందువల్ల సో అదేవిధంగా జాతీయ మత్స్య దినోత్సవం ఎప్పుడు అంటే సో నవంబర్ 21 అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం ఇది రీజనల్ అంశాల్లో కవర్ చేస్తూ ఉంటామండి. ఇన్ జనరల్గా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు, లేకపోతేనేమో ఇన్ జనరల్ కూడా ఫ్యాక్చువల్ డేటా కూడా మనం చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే జర్మనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ అంటే విద్యుత్ బస్సుల తయారు చేసే సంస్థ కానివ్వండి, పెప్పర్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇథనాల్ ప్లాంట్స్ నండి సో ఒకటి కృష్ణా జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది. సో దడు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా డైకిన్ అని చెప్పేసి కూడా అంటామండి. సో ఏసీకి సంబంధించినటువంటి ఏసీలు తయారు చేసే కంపెనీ. సో అది ఇన్వెస్ట్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతుందని చెప్పేసి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవి. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు అనే అంశం మీద సో ఎగ్జామ్లు ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విద్యుత్ బస్సులకు ఫేమ్. సో మనకి 2025కి కొత్త బస్సులు అండి. సో 2025కి కొత్త బస్సులు ఈవీ వాటా 13% ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు. విద్యుత్ వాహనాల విషయంలో చైనా అగ్రగామిగా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అదేవిధంగా ఈవీ బస్సుల్లో చూస్తే ప్రపంచ మార్కెట్లో చైనా 97% వాటాగా అగ్రగామిలో ఉందండి. సో మనకి ఫ్యూచర్లో రాబోయేన్ని కూడా విద్యుత్తో నడిచే వాహనాలే ఉంటాయి. సో పెట్రోల్తో డీజిల్తో నడిచే వాహనాలను తగ్గించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో దీంట్లో భాగంగానే ఫేమ్ అనే చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. 2015వ సంవత్సరంలో ఫేమ్ 1 అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి. ఏంటండి ఫేమ్. సో ఫేమ్ 1 అని చెప్పేసి 2015 నుంచి ఇది 2019. సో 2015 నుంచి 2019 మార్చి 31 వరకు ఫేమ్ 1 అనేది కొనసాగింది. సో మొత్తము దీనికి గాను 895 కోట్లను ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం.
895 కోట్లను ఖర్చు చేసింది. ఇప్పుడు ఫేమ్ 2 నడుస్తుందండి. ఇప్పుడు ఫేమ్ 2 నడుస్తూ ఉంది. సో ఈ ఫేమ్ 2 ఎప్పుడు సార్ అంటే, సో ఈ ఫేమ్ 2 2019 ఏప్రిల్ నుంచి 2024 అండి. సో 2024, సో మనకి మార్చి 31 వరకు ఇది అమలులో ఉంటుంది. అంటే ఏంటి, మన భారతదేశంలో ఈ యొక్క ఎలక్ట్రికల్ వాహనాలను, అంటే మనకి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సో అంటే ఏంటి, సో కొంత అమౌంట్ని కేటాయించి, సో ఏవైతే ఈ యొక్క విద్యుత్ బస్సులను కానివ్వండి, స్కూటర్లను కానివ్వండి, ట్రక్స్ను కానివ్వండి, ఇలాంటి వాటిని తయారు చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రోత్సాహకాలుగా ఈ అమౌంట్ ఖర్చు చేస్తూ ఉంటుంది. అలా 2015 నుంచి 2019 మార్చి 31 వరకు ఫేమ్ 1 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దానికోసం 895 కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ అందించడం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్, సో ఇప్పుడు ఫేమ్ 2 నడుస్తుంది. దాని యొక్క టెన్యూర్ 2019 ఏప్రిల్ నుంచి సో 2024 మార్చి 31 వరకు ఈ యొక్క ఫేమ్ 2 అమల్లో ఉంటుంది. సో దీనికోసం కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లను ఖర్చు చేస్తుందండి. సో మనకి 10,000 crores రూపీస్ విల్ బి స్పెంట్. సో మనకి ఖర్చు పెట్టబోతుంది 10,000 కోట్లను. ప్రజెంట్ గోయింగ్ అని ప్రాసెస్లోనే ఉంది. మరి ఈ యొక్క అసలు ఫేమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. ఫేమ్ మీన్స్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పేసి అంటామండి. దాని ఫుల్ ఫామ్ అది. సో ఎగ్జామ్లో అడిగారండి ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పేసి అంటాం. అంటే మన భారతదేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం కోసం తెచ్చినటువంటి స్కీమే ఈ యొక్క ఫేమ్. సో ఈ యొక్క ఫేమ్ 2లో భాగంగా ఇందులో మనం చెప్పుకున్నాం కదా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని. సో ఎలా ఖర్చు చేస్తారట ఇవి చూస్తే, సో ఈ బస్సెస్ని తీసుకొస్తారండి. అంటే మొత్తము 7,090 బస్సులు అండి. సో 7,090 బస్సులని సో మనకి 2024 మార్చి 31 కల్లా తీసుకొని రావాలి. అదేవిధంగా ఈ అంటే 3 వీలర్స్, ఈ మీన్స్ ఇలా ఎలక్ట్రికల్ అని చెప్పేసి అంటామండి, విద్యుత్ అని చెప్పేసి అంటాం. 3 వీలర్స్ని 5 లక్షల 3 వీలర్స్ విద్యుత్ బస్సులను అంటే విద్యుత్ వాహనాలను తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్గా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా 4 వీలర్స్ ప్యాసింజర్ కార్స్ ఉంటాయి చూసారండి, అవి 55,000 ప్యాసింజర్ కార్స్ను తయారు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా 2 వీలర్స్ అండి, సో అవి 10 లక్షలు తయారు చేయాలని చెప్పేసి ఫేమ్ 2లో అండి. సో ఫేమ్ 2లో నిర్దేశించుకున్నారు. సో అందువల్ల ప్రతి పాయింట్ ఇది ఇంపార్టెంటేనండి. అంటే ఫేమ్ 2లో భాగంగా సో 4 వీలర్స్ ఎన్ని, 3 వీలర్స్ ఎన్ని, 2 వీలర్స్ ఎన్ని, అదేవిధంగా ప్యాసింజర్ కార్స్ ఎన్ని అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ స్ట్రక్చర్ అంతా మనం గుర్తుంచుకోవాల్సింది. లాస్ట్ టైం మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో సో మనకి ఏదైతే ఫేమ్ 1 పథకం ఎందుకు అని చెప్పేసి అడిగారండి, అంటే భారతదేశంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి దానికి ఆన్సర్ చేయాలి మనము. సో సింపుల్గా అడగాలంటే అలా అడుగుతారు. లేకపోతే కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకోండి, సో ఓవరాల్గా ఇలా నేర్చుకోవాలి కాన్సెప్ట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఈవీ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పేసి అంటామండి. ఈ బస్సుల్లో చూస్తే ప్రపంచ మార్కెట్లో ఎక్కువగా చైనానే 97% వాటాను కలిగి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇవి రాబోయే రోజుల్లో ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందండి. సో అంటే మనకి విద్యుత్తో వన్స్ ఒకసారి ఛార్జింగ్ పెడితే సో దగ్గరగా 300 నుంచి 400 కిలోమీటర్ల వరకు కూడా వీటిల్లో కొన్ని వాహనాలు నడుస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీనికి ఛార్జింగ్ స్టేషన్లను సో పెట్టడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, అది కాక కోవిడ్ రావడం వల్ల కొంత ఇబ్బందులుగా దాన్ని కొంచెం మందగించిందని, సో ఇలాంటి కారణాల వల్ల కొంత లేట్ అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే సో ఈ యొక్క ఫేమ్ అనే పథకం ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్, సో ఒక కమిషన్ రాబోతుందండి. ఏంటి సార్ ఆ కమిషన్ అంటే ముసాయిదా బిల్లుని సిద్ధం చేశారండి. ప్రజల నుంచి సో ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, సో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏంటని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడుగుతూ ఉంది. సో ఏంటి సార్ ఇదంటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషన్ వాళ్ళు సో దీన్ని తీసుకురావడం జరిగిందండి. ఏంటి సార్ అంటే జాతీయ ఫార్మసీ కమిషన్ అని చెప్పేసి అంట. సో దీని ప్రధాన కేంద్రాలయం కూడా ఢిల్లీలో ఏర్పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. దీనికి ఒక చైర్మన్, 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు అండ్
14 మంది పార్ట్ టైం సభ్యులు ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ యొక్క జాతీయ ఫార్మసీ కమిషన్ ఏంటి సార్ అంటే అది ఏదైతే ఫార్మసీకి సంబంధించిన విద్యను ప్రోత్సహించడం కానివ్వండి, సో మనకి స్ట్రింజెంట్ అంటే గైడ్లైన్స్ని తయారు చేయడం కానివ్వండి, ఈ ఫార్మసిస్టులకు సంబంధించి నైపుణ్యం గల అభ్యర్థులు వెలికి తీయటం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఫార్మసీ యాక్ట్ అని చెప్పేసి 1948లో తీసుకొచ్చారండి. దీనిని రద్దు చేశారు. సో దీన్ని రద్దు చేసి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ తీసుకురానున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఫార్మసీ యాక్ట్ ఎప్పుడు అని చెప్పేసి అడగవచ్చు, 1948. దీన్ని రద్దు చేసి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ను తీసుకురాబోతున్నాము అని చెప్పేసి మనకి కేంద్ర ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్పడం జరిగిందండి. ప్రజెంట్ హెల్త్ మినిస్ట్రీకి ఎవరున్నారు సార్ అంటే మన్సుఖ్ మాండవ్య అనే వ్యక్తి ఉండడం జరిగింది. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో జాతీయ ఫార్మసీ కమిషన్, సో అంతమంది గతంలో ఏముండేది అని చెప్పేసి, లేకపోతేనేమో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది, లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్లేస్లో ఏది రాబోతుంది అని చెప్పేసి అడగొచ్చు. ఇలా ఎలా అయినా అడగొచ్చు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫార్మసీ రంగాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఫార్మసీ విద్యను, సో ఆయా కళాశాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, ఇవన్నీ ఇది చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో అదేవిధంగా ఏదైతే ఈ యొక్క జాతీయ ఫార్మసీ కమిషన్ బిల్ 2023 రూపొందించారు. సో జస్ట్ ఇది ముసాయిదా మాత్రమే, సో ఇంకా ఇది పూర్తిగా రాలేదు. సో ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకోవాలి? సో ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైతే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్లేస్లో జాతీయ ఫార్మా కమిషన్ బిల్ అనేది ఒకటి రాబోతుంది అని తెలుసుకోండి. సో బిల్ వచ్చిన తర్వాత దాన్ని లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టి ప్రెసిడెంట్ గారు అసెంట్ అయిన తర్వాత, అంటే ప్రెసిడెంట్ గారు దాన్ని ఓకే చేస్తారు కదా, అప్పుడు ఆ బిల్లులో అసలు ఏముంది ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు. సో ఇప్పటిదాకా ఒక బిల్లు రాబోతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని ప్రధాన కేంద్రాలయం కూడా ఢిల్లీలో ఉండబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇందాక మనం డిస్కస్ చేసామండి, ఫార్మసీ రంగానికి సంబంధించి కూడా ఏదైతే ఫార్మాస్యూటికల్ రంగం అండి, సో ఫార్మాస్యూటికల్ రంగం కూడా ప్రజెంట్ అది $50 బిలియన్గా ఉంది. 2030 నాటికి $200 బిలియన్ దాని విలువని చేయాలని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి లాస్ట్ వీడియో. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చంద్రయాన్ 3 కమిషన్ భాగస్వామికి పారికర్ యువ శాస్త్ర అవార్డు అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఏంటి సార్ ఇక్కడ మనకి పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు ఎవరికి? చంద్రయాన్ 3 మిషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తికి. సో ఇది మనకి పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు. సో ఏ రాష్ట్ర ప్రభుత్వం సార్ అంటే గోవా రాష్ట్ర ప్రభుత్వం అండి. సో మనకి మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డును నెలకొల్పింది. సో మనకి మనోహర్ పారికర్ అంటే గతంలో మనకి గోవాకి సీఎంగా చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ బీజేపీ గవర్నమెంట్లో డిఫెన్స్ మినిస్ట్రీగా కూడా చేస్తున్నారు, చనిపోయారండి. సో మనోహర్ పారికర్ గారు, సో ఆయన పేరు మీదుగా మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డును యువరావ్ శాటిలైట్ సెంటర్కి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్, అతనే మాధవ్ రాజు అని చెప్పేసి అంటామండి. సో యువరావ్ శాటిలైట్ సెంటర్కి చెందిన, యువరావ్ అంటే ఉడుపి రామచంద్రరావు అని చెప్పేసి అంటాం. సో మనకి ఎస్ మాధవ్ రావుకు సో డిసెంబర్ 13న అందజేయబోతున్నారండి. సో దేంట్లో భాగంగా మనోహర్ పారికర్ విజ్ఞాన మహోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు డిసెంబర్ 13న. ఆ కార్యక్రమం రోజున ఎస్ మాధవరాజుకి అవార్డు ఇవ్వబోతా ఉన్నారు. దీని క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే 5 లక్షలుగా ఉందండి. సో 5 లక్షలుగా ఉంది. సో మనోహర్ పారికర్ అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలండి, ఏంటి సార్ అంటే అది సో మనకి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గోవాలో ఉంటుందండి. సో మనకి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనికి ఇటీవల కాలంలో మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు మార్చారు. సో అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే గోవాలోనే ఉంటుంది. ఆయన పేరు మీదుగానే పేరు మార్చడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు, అది పాయింట్అవుట్ గుర్తుంచుకోండి. సో మనకి ఇంకా ఇవ్వలేదు, డిసెంబర్ 13 ఇస్తారు. ఆయన పేరు గుర్తుంచుకోండి, మాధవరాజ్. సో ఈయన చంద్రయాన్ 3లో కీలక పాత్ర పోషించారు. సో అదేవిధంగా మనము లాస్ట్ వీక్ అండి, సో ఒక కరెంట్ అఫైర్స్లో భాగంగా చంద్రయాన్ 3 డైరెక్టర్ అండి. సో మనకి అతని పేరు వచ్చేసరికి ముత్తువేల్ అని చెప్పేసి అంటాం, వీర ముత్తువేల్ అని చెప్పేసి అంటాం. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో చంద్రయాన్ 3కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు వీర ముత్తువేల్. సో అతనికి తమిళనాడు గవర్నమెంట్ ఉంటుందో 25 లక్షల క్యాష్ బహుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి, ఆ 25 లక్షలని సో తను చదువుకున్న కళాశాలకే డొనేట్ చేస్తున్నాను అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. యాజ్ వెల్ యాజ్ అదే రోజు సో అదే కరెంట్ అఫైర్స్లో భాగంగానే యువర్ శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ అండి ఎం శంకరన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఆయనకు కూడా 25 lakhs ఇచ్చారు.
సో ఆ అమౌంట్ కూడా అతను తన యొక్క చదువుకున్న కాలేజ్కి డొనేట్ చేస్తున్నారు అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ యుఆర్ రావు శాటిలైట్ సెంటర్కి చెందినటువంటి మాధవరాజు గారు వార్తల్లోకి రావడం జరిగిందండి. సో అంటే యుఆర్ శాటిలైట్ సెంటర్ 2 సార్లు వార్తల్లోకి వచ్చింది. ఒకటి వచ్చేసరికి దాని యొక్క డైరెక్టర్ ఎం శంకరన్ అని చెప్పేసి అంటాం. సో అతను 25 లక్షలు తన యొక్క కళాశాలకు డొనేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మాధవరాజు అనే వ్యక్తికి సో ఏదైతే మనకి మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. దాంతోపాటుగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పేరు గుర్తుంచుకోండి. మనకి గోవా అనగానే ఏదైతే మనకి ఐవీఎఫ్ విధానంలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్లో సో మనకి ఐవీఎఫ్ విధానాన్ని తీసుకొచ్చింది అదేనండి. సో మనకి ఏదైతే మనకి కృత్రిమంగా సో పిల్లల్ని కనే కార్యక్రమం అండి. సో ఐవీఎఫ్ మొట్టమొదటిసారిగా గోవాని తీసుకొచ్చింది. అదేవిధంగా మనకి నేషనల్ గేమ్స్ రీసెంట్గా గోవాలోనే కంప్లీట్ అవ్వడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. సో మనకి నేషనల్ గేమ్స్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి రీసెంట్గా. సో దానికి సంబంధించి కూడా మనము కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఈ అవార్డు ఒకటి వార్తల్లోకి వచ్చింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్బీఐ మాజీ గవర్నర్ వెంకట రమణన్ కన్నుమూత. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడే 18వ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి అండి. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో వెంకట రమణన్ గారు చనిపోవడం జరిగింది. సో ఇతను గతంలో ఆర్బీఐకి గవర్నర్గా చేస్తున్నారు. 1990 నుంచి 92 మధ్య కాలంలో సో ఇతను ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. సో అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ కాకముందు ఇతను 1985 నుంచి 89 వరకు కూడా ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఇతను చనిపోవడం జరిగిందండి. సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మనం బాగా గుర్తుంచుకోండి. సో ఇతను 18th గవర్నర్ అండ్ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో చనిపోవడం జరిగిందండి. సో ఇలాంటి పర్సన్స్ చనిపోయినప్పుడు ఇటీవల కాలంలో ఇక్కడ వెంకటరమణన్ చనిపోయారు కదా. సో ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తి, పర్టికులర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. 18వ గవర్నర్. టెన్యూర్ కూడా అడుగుతారండి. సో ఏ కాలంలో చేశారని కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా సో ఇతని గురించి మనం చెప్పుకోవాలి అంటే సో ఇతనికి సంబంధించి ఇతను 1985 నుంచి 89 వరకు కూడా కార్యదర్శిగా పనిచేశారు. సో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్స్ ఇటీవల కాలంలో న్యూస్లోకి వచ్చారు. ప్రజెంట్ మనకి 25వ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి శక్తికాంత్ దాస్ గారండి. సో ఇతను ప్రజెంట్ 25వ గవర్నర్గా చేస్తున్నారు. అంతకుముందు 24వ గవర్నర్గా మనకి సో ఉర్జిత్ పాటిల్ అని చెప్పారు. అంతకుముందు 23వ గవర్నర్గా మనకి రఘురామ్ రాజన్ గారు చేశారు. రఘురామ్ రాజన్, ఆఫ్టర్ దట్ ఉర్జిత్ పాటిల్, ఆఫ్టర్ దట్ శక్తికాంత్ దాస్. సో జనరల్గా ఆర్బీఐ గవర్నర్ కానివ్వండి, డిప్యూటీ గవర్నర్స్ కానివ్వండి పదవీ కాలం 3 years. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 years వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి శక్తికాంత్ దాస్ గారి పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. సో అందువల్ల ఆయన గవర్నర్గా ఉండడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఆయనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 అని చెప్పేసి కూడా రావడం జరిగిందండి. సో ఇలా గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకున్న 2వ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు వార్తల్లో ఉన్నారు. సో అంతకుముందు గతంలో అంటే 2015వ సంవత్సరంలో మనకి ఏదైతే రఘురామ్ రాజన్ గారు తీసుకోవడం జరిగిందండి. సో గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుగా రఘురామ్ రాజన్ గారు. సో అదొకటి గుర్తుంచుకోండి. రఘురామ్ రాజన్ గారు అనగానే సో మనకి ఐ డూ వాట్ ఐ డూ అనే పుస్తకాన్ని కూడా అతనే రచించడం జరిగింది. సో అది ఆర్బీఐ గవర్నర్కి సంబంధించి. సో డిప్యూటీ గవర్నర్కి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా పనిచేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా వచ్చినటువంటి వ్యక్తి స్వామినాథన్ జానకీరామన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. అదేవిధంగా టి రవిశంకర్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. రాజేశ్వరరావు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఎండి పాత్ర అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్స్గా ఉన్నారు, గుర్తుంచుకోండి. సో ఎవరు సార్ అంటే స్వామినాథన్ జానకీరామన్ అండ్ రవిశంకర్ అండ్ రాజేశ్వరరావు అండ్ ఎండి పాత్ర. సో ప్రజెంట్ దీస్ ఆర్ ద 4 డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ యొక్క పదవీ కాలం 3 years. ఆర్బీఐ గవర్నర్ కూడా పదవీ కాలం 3 years. సో ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు 2 years వరకు. సో ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. సో పనిలో పనికి ఎందుకు మనం మాట్లాడుకున్నాం ఆర్బీఐ గవర్నర్ అంటే సో ఇతను వార్తల్లోకి వచ్చారు కాబట్టి, ఇతను చనిపోయారు కాబట్టి సో ఆ పాయింట్ కూడా ప్రజెంట్ డిప్యూటీ గవర్నర్స్ ఎవరున్నారు ఏంటి అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరౌండింగ్ అంతా కవర్ చేసుకోవాలండి. సో పర్టికులర్ ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి. సో మీ అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే సో నీకు కొన్ని పోర్టల్ కూడా తీసుకొచ్చిందండి. ఉద్గమ్ పోర్టల్, లైక్ ఏవైతే మనకి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటాం, దానికోసం ఉద్గమ్ పోర్టల్ తీసుకొచ్చింది, దక్ష అనే పోర్టల్ తీసుకొచ్చింది, ఉత్కర్ష్ అనే పోర్టల్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ మీకు తెలిసినవి, మనం ఒకసారి డిస్కస్ చేసినవి ఇవన్నీ కూడాను. సో ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్థిక వృద్ధిలో కీలకంగా సుగంధ ద్రవ్యాలు అని చెప్పేసి సో మనకి సుగంధ ద్రవ్యాలకు సంబంధించి అంటే వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే మనకి రామ్ కుమార్ మీనన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో మనకి ఏదైతే WSO అని చెప్పేసి అంటాం అంటే వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ చైర్మన్గా ఎవరున్నారు సార్ అంటే
రామ్ కుమార్ మీనన్ అని చెప్పేసి అన్నామండి. సో ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని సార్ అంటే, సో ఏదైతే మన భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు అనేవి అంటే స్పైసెస్ అనేవి వీటి యొక్క ఎగుమతులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో వినియోగం అనేది ఎక్కువగా మన భారతదేశంలోనే 85% వినియోగం ఇక్కడే జరుగుతుంది. జస్ట్ ఒక 15% మాత్రమే మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నాము. దీన్ని పెంచవలసిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. దేశంలో 1.03 కోట్ల టన్నుల మేరకు సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నాము. వీటి విలువ 1.5 లక్షల కోట్లుగా ఉంది అని చెప్పేసి అంటున్నారండి. చూడండి, సో మనకి ప్రొడక్షన్ అయితే మాత్రం 1.03 కోట్ల టన్నులు, వాటి విలువ అయితే మాత్రం 1.5 లక్షల కోట్లుగా ఉంది. సో 85% వినియోగం మన భారతదేశంలో జరుగుతుంది పండిన వాటిల్లో. ఒక 15% మాత్రమే ఎగుమతి చేస్తున్నాము. ప్రస్తుతం ఎగుమతుల విలువ 32,000 కోట్లుగా ఉందండి. సో అంటే $4 బిలియన్ ఉంది. దాన్ని 2030 నాటికట 80,000 కోట్లకు అంటే $10 బిలియన్ వెళ్తుంది అని చెప్పేసి నేను అంచనా వేయడం జరిగిందండి. సో మనము లాస్ట్ కూడా ఇందాల మనం ఏదైతే ఫార్మాస్యూటికల్ అని చెప్పేసి అన్నామో లాస్ట్ వీడియోలో కూడా అండి, సో ప్రజెంట్ ఫార్మాస్యూటికల్కి సంబంధించిన విలువ $50 బిలియన్ ఉంది. దాన్ని $200 బిలియన్ తీసుకెళ్లాలంటే 2030 టార్గెట్ అని చెప్పాం. సో ఇప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలు వచ్చినాయి. ప్రజెంట్ ఎగుమతుల విలువ 32,000 కోట్లు. సో దాన్ని 2030 నాటికి 80,000 కోట్లకు పెంచాలని చెప్పేసి లక్ష్యంగా ఉందని చెప్పేసి వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా సో మనకి ఈ యొక్క స్పైస్కి సంబంధించండి వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ అని చెప్పేసి 14వ ఎడిషన్ రీసెంట్గా మనకి సెప్టెంబర్ 15వ తారీఖునండి. సో మనకి సెప్టెంబర్ 15, 2023 వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ అని చెప్పేసి ముంబై మహారాష్ట్రలో జరగడం జరిగిందండి. అంటే ఈ ఏదైతే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఉంటాయో వీటిని సో ఇంటర్నేషనల్ పరంగా వాటిని ఎగుమతులు పెంచడం, సో ఇలాంటి వాటిలో స్టార్టప్స్ని తీసుకురావడం, సో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కోసం ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ సార్ అంటే ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రిటిష్ కాలపు తుపాకీలకు చెల్లు చీటి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. ఏంటి సార్ ఆ తుపాకీలు అంటే, సో మనకి .303 అని చెప్పేసి అంటారండి. .303 సో మరి అని చెప్పేసి ఈ యొక్క రీఫిల్లను సో అదేవిధంగా వీటిని పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పేసి హోంశాఖ వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో వీటికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కూడా వీటిని నిర్వీర్యం చేస్తాం అంటే ముక్కలు చేసి కరిగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మొదటి ప్రపంచ యుద్ధంలో కానివ్వండి, రెండవ ప్రపంచ యుద్ధంలో కానివ్వండి, 1962లో చైనాతో మనకి వార్ వచ్చినప్పుడు కానివ్వండి వీటిని ఉపయోగించామండి. అదేవిధంగా ముంబై దాడుల్లో కూడా సో మనకి ఈ యొక్క ముంబై పోలీసులు కూడా ఈ తుపాకులను ఉపయోగించారు. వాళ్ళు మాత్రం AK-47s ఉపయోగించారు, అంటే అడ్వాన్స్డ్ వెపన్స్ ఉపయోగించారు ఉగ్రవాదులు. సో ఇవి పెద్దగా పేలవని, సో దగ్గరగా 5 కేజీలు బరువు ఉంటుందని, వీటి పని అయిపోయిందని, సో వీటి ప్లేసుల్లో అధునాతమైనటువంటి సో మనకి తుపాకులు అందుబాటులో ఉన్నాయి, వీటి అవసరం లేదని చెప్పేసి సో వీటిని డిజాల్వ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తే సో 7,000 రైఫిళ్లను సో ఢిల్లీ పోలీసులు ధ్వంసం చేస్తాము అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో అందువల్ల గుర్తుంచుకోండి 303 సో 303 పాయింట్. సో ఇటీవల కాలంలో ఏ గన్స్ని ఇట్లా నిర్వీర్యం చేశారని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు. సో మరి దాంతోపాటుగా ఇటీవల కాలంలోనే మనకి ప్రబల్ అని చెప్పేసి ఒక లాంగ్ రేంజ్ తుపాకీ ఒకటి వార్తల్లోకి వచ్చిందండి. మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివన్నారు. సో గుర్తెచ్చుకోండి ఒకసారి. ప్రబల్ అనే ఒక తుపాకీ మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. ఆ ప్రబల్ అనే తుపాకీ అనేది లాంగ్ రేంజ్ సంబంధించినటువంటి తుపాకీ. సో ఇది కూడా మనకి 700 గ్రాములు ఉంటుందండి. అంటే వితౌట్ బుల్లెట్స్ లేకుండా 700 గ్రాములు ఉంటుంది. 76 మీటర్. సో మనకి 76 మిల్లీమీటర్ల లెంత్ ఉంటుంది. అదేవిధంగా దీన్ని తయారు చేసింది ఎవరు సార్ అంటే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. సో వీరు తయారు చేశారు దీన్ని. సో ఆ రోజు కూడా మనం ఇలా ఈ పాయింటే డిస్కస్ చేసామండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ప్రబల్ అనేది ఏంటి, సో ఒక లాంగ్ రేంజ్ తుపాకీయా, ఒక మిజైలా, లేకపోతే ఒక డ్రోనా, సో లేకపోతేనేమో ఒక విమానమా, ఇలా అడుగుతారని చెప్పేసి అప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. ఎప్పుడు ఏప్రిల్ మంత్లో. సో ఏప్రిల్ 20వ తారీఖున మనం కరెంట్ అఫైర్స్లో ప్రబల్ దాని గురించి డిస్కస్ చేసాం. సో అదొకటి గుర్తుంచుకోండి. సో అందువల్ల ఇప్పుడు మనకి ప్రబల్ లాంగ్ రేంజ్ తుపాకీ ఒకటి, దాంతోపాటుగా సో మనకి .303 సో రైఫిల్స్ ఒకటి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మళ్ళీ పేలిపోయిన స్టార్ షిప్ అని చెప్పేసి ఎలన్ మాస్క్ యొక్క సో ఏదైతే మనకి ఈ యొక్క ప్రయోగం ఏముంటుందో స్పేస్ ఎక్స్ వాళ్ళు చేశారండి. స్టార్ షిప్ అని చెప్పేసి మళ్ళీ ఫెయిల్ అయిపోవడం జరిగిందండి. సో మనకి గతంలో కూడా ఈ యొక్క స్టార్ షిప్ అనే ఒక కార్యక్రమాన్ని అంటే ఒక ప్రయోగాన్ని కూడా చేయడం జరిగిందండి. అప్పుడు ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది. సో దీని గురించి మనం చూసినట్లయితే అతిపెద్ద రాకెట్ ప్రయోగం రెండోసారి విఫలం. సో రోదసీలోనికి ప్రవేశించిన దక్కని ఫలితం. సో ఏదైతే మనకి స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మెగా
రాకెట్ స్టార్షిప్ మళ్ళీ నిరాశపరిచిందని చెప్పేసి అంటారు. ఎవరిది అంటే స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ మీన్స్ సో మనకి ఎలన్ మాస్క్ గారిది గుర్తుంచుకోండి. సో మనకి గతంలో అండి, సో మనకి 2023 ఏప్రిల్లో అండి, సో మనకి ఏప్రిల్లో ఫస్ట్ ప్రయోగం జరిగింది. సో అప్పుడు వెళ్ళిన 4 మినిట్స్కే, అంటే అంతరిక్షంలోకి వెళ్ళిన 4 మినిట్స్కే కుప్పకూలిపోయింది. సో ఇప్పుడు 8 మినిట్స్కి సో మనకి ఆ బోస్టర్ నుంచి విడిపోతూ పేలిపోవడం జరిగిందండి. సో అందువల్ల ఏదైతే దీని పొడవు వచ్చేసరికి, రాకెట్ పొడవు వచ్చేసరికి 121 మీటర్లు, అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా 1,50,000 కిలోల పేలోడ్, అంటే బరువును మోసుకెళ్ళగలదండి ఇది. సో దగ్గరగా 24,600 కోట్లతో సో ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. సో మనకి స్పేస్ ఎక్స్ వారు, కానీ ఫెయిల్ అయిపోవడం జరిగిందండి. సో డేట్స్ బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ అయితే మాత్రం 2023 ఏప్రిల్లో జరిగింది. సో ఇది మాత్రం సో మనకి ఏదైతే మనకి 18వ తారీఖు అండి, సో జరగడం జరిగిందండి. ఇది ఫెయిల్ అయిపోవడం జరిగింది. ఎవరిది అంటే స్పేస్ ఎక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎలన్ మాస్క్ అనగానే మీకు టెస్లా గుర్తు రావాలి. అదేవిధంగా ఎక్స్ అంటే మనకి ఎక్స్ మీన్స్ ఇప్పుడు మార్చారు కదండి ట్విట్టర్, సో అది కూడా గుర్తు రావాలి. ట్విట్టర్ సీఈఓగా ప్రజెంట్ ఎక్కరిన్నో, లెండా ఎక్కరిన్నో అని ఆమె రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చాట్ జీపీటీ సృష్టికర్త తొలగింపు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే చాట్ జీపీటీ సంబంధించి ఓపెన్ ఏఐ అంటే ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ అండి. సో దీనికి మైక్రోసాఫ్ట్ వారు బ్యాక్ బోన్గా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి చాట్ జీపీటీని కనిపెట్టిన వ్యక్తి సో దాని నుంచి ఆ సిఇఓ పదవి నుంచి తొలగిపోయారట. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి సార్ అంటే, సో దీన్ని మైక్రోసాఫ్ట్ అనుబంధంగా పనిచేసేటువంటి ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ రూపొందించింది. అంటే సో మనకి 2022కు ముందున్నటువంటి సమాచారం మొత్తాన్ని సో మనకి కావాల్సిన రీతిలో ఎప్పటికప్పుడు మన మొబైల్స్కి అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది. అంటే చాట్ జీపీటీలో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుంచి సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే మద్రాస్ చెన్నై వెళ్ళాలి అనుకోండి, ఏ రూట్ అయితే బాగుంటుందని చాట్ జీపీటీని అడిగామనుకోండి, ద బెస్ట్ రూట్ అనేది అంటే నీ మైండ్స్లో ఏమనుకుంటున్నావో, నీ మైండ్లో ఏమనుకుంటున్నావో, ఎంత సేఫ్గా ఎంత షార్ట్ ఫామ్లో వెళ్ళాలనుకుంటున్నావో ఇది ఆ దారిని చూపిస్తుంది. లేకపోతే నీకు ఏదైనా ఒక సమస్య మీద నీకేమన్నా సందేహం వచ్చిందనుకోండి, దాన్ని నువ్వు దాంట్లో టైప్ చేసావనుకోండి, దానికి సంబంధించిన సొల్యూషన్ ఇస్తూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు 2022 ముందున్న సమాచారం మొత్తాన్ని సో మనకు అందిస్తూ ఉంటుంది చాట్ జీపీటీ. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐటమ్ను ఎలా తయారు చేయాలి అని చెప్పి దాంట్లో టైప్ చేసామనుకోండి, ద బెస్ట్ వే చూపిస్తా అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఇలా వాడాలి, అలా వాడాలి అని చెప్పేసి. సో అలా చాట్ జీపీటీ ఏ అంశాన్నైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది చాట్ జీపీటీ. సో మనకి చాట్ జీపీటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. సో చాట్ జీపీటీ అంటే సో చాట్ మీన్స్ మామూలే అండి. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటామండి. సో అది ఫుల్ ఫామ్. సో 2022 నవంబర్ నుంచి దీన్ని తీసుకురావడం జరిగిందండి. గుర్తుంచుకోండి 2022 నవంబర్. అందుకని చెప్పామండి 2022 నవంబర్ ముందున్నటువంటి సమాచారం మొత్తాన్ని సో మనకి ఎప్పటికప్పుడు మనకి చేరవేస్తూ ఉంటుంది చాట్ జీపీటీ. సో అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి చాట్ జీపీటీ సృష్టికర్త ఎవరు సార్ అంటే శామ్ ఆల్ట్మన్ అని చెప్పేసి ఇతను, అదేవిధంగా గ్రేగ్ బాక్మాన్ అని చెప్పేసి ఒకతను, సత్ సేవర్ అని, ఎలన్ మాస్క్ అని. సో వీళ్ళ నలుగురు సో వాళ్ళల్లో ఫౌండర్స్గా ఉన్నారు, వ్యవస్థాపకులుగా ఉన్నారు. సో వీళ్ళల్లో శామ్ ఆల్ట్మాన్ సో ఇతను ముఖ్యుడండి. సో ఇతను సిఇఓ పదవి నుంచి వైదొలగడం జరిగింది ఈ చాట్ జీపీటీకి సంబంధించి. సో దీనికి బ్యాక్ బోన్గా ఉండేది ఎవరు? మైక్రోసాఫ్ట్. సో మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు బ్యాక్ బోన్గా ఉంటారు. అయితే ఇతను రాజీనామా చేయటంతో సో ఏదైతే ఈ యొక్క ఇంకొక వ్యక్తి అండి, సో మనకి గ్రేగ్ బ్రాక్మాన్ అని చెప్పేసి ఇతను కూడా రాజీనామా చేయడం జరిగిందండి దానికి. సో అదేవిధంగా వీళ్ళిద్దరి పేర్లు బాగా గుర్తుంచుకోండి మెయిన్గా. సో వీళ్ళ నలుగురు వ్యవస్థాపకులే, బట్ వీళ్ళల్లో ఎక్కువగా శామ్ ఆల్ట్మాన్ అనే వ్యక్తి మెయిన్. సో ఇతను చాట్ జీపీటీ సీఈఓగా రాజీనామా చేశారు. సో మనల్ని ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో చాట్ జీపీటీ వ్యవస్థాపకుల్లో లేని వ్యక్తి ఎవరు అని అడుగుతారండి. సో అలాంటప్పుడు వీళ్ళ నలుగురు పేర్లు గుర్తుంచుకోండి అండి. సో సింపుల్గా అడగాలనుకుంటే ఇటీవల కాలంలో చాట్ జీపీటీ సీఈఓగా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అంటే సో మనకు ఆల్ట్మన్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఈ యొక్క చాట్ జీపీ వ్యవస్థాపకుల్లో కింది వాళ్ళు లేనిది ఎవరు అంటే ఖచ్చితంగా వీళ్ళ నలుగురు పేర్లు గుర్తుంచుకోవాల్సిందే. ఆల్ట్మాన్, బ్రాక్మాన్, మాన్మాన్. ఇడు ఆల్ట్ గ్రేక్, ఇడే బ్రాక్, ఆల్ట్ బ్రేక్, ఇడే ఎలన్ మాస్క్ ఇటు తెలుసు మనకి. అదేవిధంగా సేవర్, సూత్ సేవర్ నలుగురు పేర్లు గుర్తుంచుకోండి. సో ఇతను వెళ్ళిన తర్వాత, ఆల్ట్మాన్ వెళ్ళిన తర్వాత కొత్తగా మీరా మొరాఠీ అని చెప్పేసి ఇతన్ని సిఈఓగా నియమించడం జరిగిందండి. సో చాట్ జీపీటీ వారు. సో గుర్తుంచుకోండి.
లైక్ ఇది దేని కింద పనిచేస్తారంటే మైక్రోసాఫ్ట్ కింద పనిచేస్తూ ఉంటుంది. సో దీనికి చాట్ జీపీటీకి పోటీగానే బార్డ్ అని చెప్పేసి గూగుల్ వాడండి. సో మనకి గూగుల్ వాడి తీసుకురావడం జరిగిందండి. సో ఏదైతే మనకి చాట్ జీపీటీకి బార్డ్కి తేడా ఏంటి సార్ అంటే, చాట్ జీపీటీ అనేది 2022కు ముందున్న సమాచారాన్ని మొత్తాన్ని మనకి సమాచారం ఇస్తూ ఉంటుంది, ఏ విషయం ఏనైనా సరే. కానీ బార్డ్ ఏంటి, గూగుల్ వాడు తీసుకొస్తున్నాడండి. ఇంకా ఫుల్లీగా రాలేదు, ప్రజెంట్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది. సో మనకి ట్రయల్ అండ్ ఎర్రర్లో ఉంది. ఇదేంటి సార్ అంటే, సో ఆన్లైన్లో ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనకి అందిస్తూ ఉంటుంది. అంటే ఈ నిమిషంలో ఏం జరిగింది, లాస్ట్ 1 మినిట్లో ఏం జరిగిందో కూడా మనకి సమాచారాన్ని అందిస్తూ ఉంటుందన్నమాట. కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్గా, అంటే చాట్ జీపీటీ కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్గా బాట్ని తీసుకొస్తున్నారు. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచేవండి. సో ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసామండి, ఇది అహ్మదాబాద్కి సంబంధించి కూడా ఒక జడ్జిమెంట్లో కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి గారు ఏదో ఒక కేసు తీర్పులో కూడా ఈ యొక్క చాట్ జీపీటీ సహకారాన్ని తీసుకున్నారు అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో రాబోయేవన్నీ కూడా చాట్ జీపీటీ, సో అదేవిధంగా బార్డ్ ఇలాంటివే సో మనకి టెక్నాలజీని శాసిస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఆయన పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ప్రపంచ స్థాయి పెట్టుబడుల నివేదిక ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగంలో 2023 ప్రపంచ దేశాలలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది అంటున్నారు. అంటే మనకి ఏదైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగంలో 2023లో ప్రపంచ దేశాలలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే 7th, 7వ స్థానంలో ఉండడం జరిగింది అకార్డింగ్ టు ద ఐక్యరాజ్య సమితి ప్రకారం. సో వీళ్ళ యొక్క రిపోర్టు ప్రకారం గుర్తుంచుకోండి, ప్రపంచ స్థాయి పెట్టుబడుల నివేదిక ప్రకారం 7వ స్థానం. రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో కరెంట్ అఫైర్స్ అనేది ఇష్టంతో చదవండి, బాగా బర్డన్గా కాదండి. సో ఏదైతే మనకి ఒకసారి చదివితే గుర్తుంటుందో, 2 సార్లు చదివితే గుర్తుంటుందో, మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి కరెంట్ అఫైర్స్లో. సో ఎప్పుడైనా సరే 1 టైం 2 టైమ్స్ చదివితే కాదు, కనీసం 3-4 టైమ్స్ చదివిందే చదువుతూ ఉంటే గుర్తుంటాయి. అంతే, దెర్ ఈజ్ నో షార్ట్ కట్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.